ప్రస్తుతం మనం తెనాలి గుంటూరు మార్గంలో ఉన్నాం. ఇక్కడ ఒకసారి పరిస్థితి కనుక మీరు చూడొచ్చు. ప్రయాణికులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తంగా కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మహిళలు ఎక్కువ సమయం రోడ్ల మీద నుంచి కూడా గంటల తరబడి బస్సుల కోసం కూడా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు రెండవ శనివారం రద్దీ విధంగా చూసుకుంటే కనుక ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఇటు స్కూల్స్ కానీ సెలవు ఉన్నప్పటికీ కూడా సరైన సమయానికి బస్సులు రాక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే నిర్ణీత సమయానికి బస్సులు రాకపోవడం వల్ల ప్రయాణికులు గంటల తరబడి రోడ్ల మీద కూడా ఎదురు చూడాల్సిన బస్సుల కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు తెనాలి గుంటూరు మార్గంలో ప్రయాణికులకు రద్దీకి తగినట్లుగా కూడా బస్సులు ఏర్పాటు చేయటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చాలాసేపటి నుంచి చూడొచ్చు, మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. చాలాసేపటి నుంచి కూడా ప్రయాణికులు ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు ఒక అరగంట తర్వాత కూడా బస్సులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పండి మా ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు బస్సుల కోసం? మీరు అరగంట నుంచి అండి, అరగంట పైనే నుంచున్నాం. గుంటూరు వెళ్ళాలండి. అయితే దాదాపుగా అర్ధ గంటకు పైగా ప్రయాణికులందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, బస్సు వచ్చి రాగానే ఆ బస్సు కోసం ఎంత ఇబ్బంది పడతా కూడా బస్సులో ఎక్కేందుకు కూడా తీవ్రంగా ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. ఎక్కువ సేపు వెయిట్ చేసి కూడా చాలాసేపటి తర్వాత ఒక బస్సు వచ్చింది. దాదాపు అరగంట సమయం తర్వాత ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కే క్రమంలో కూడా వీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు ఆ దృశ్యాల్లో. బస్సు ప్రయాణికులు ఇంకా ఎక్కుతూనే ఉన్నారు. ప్రయాణికులు ఎక్కే క్రమంలో కూడా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయకుండా బస్సు వెళ్ళిపోతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని చెప్పి చూడొచ్చు. ఒకసారి మీరు దృశ్యాల్లో చూడొచ్చు. ప్రయాణికులు కింద పడిపోతా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి బస్సులు ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక చిన్నపిల్లలు, వృద్ధులు ఏందమ్మా ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? మీరు ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? అరగంట పట్టింది, 30 గంట. మనుషులు ఎక్కడ కూడా ఎక్కడ ఇట్లా ఒకరిని ఎక్కించాడు, మా ఇద్దరిని ఆపేశాడు. వెళ్ళాలండి, ఎప్పుడో వచ్చాము. అసలు ఏడ బోసుకొని ఏర్పడతాం, భయం వేస్తాను ఎక్కాలంటే. మేము అర్ధ గంట అవుతుంది వచ్చినాయి కానీ ఎట్లా వెళ్ళిపోతున్నాయి. ఆపుతున్నారు, మామూలు వెళ్తా ఆపుతుంది. ఆడవాళ్ళు ఏడెక్కుతారండి, ఎక్కలేరుగా. ఖచ్చితంగా చూసుకుంటే బస్సులు చాలాసేపటి తర్వాత ఒక బస్సు వచ్చినా కూడా బస్సు ఎక్కేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ ప్రయాణికులు అయితే మహిళలు అయితే చెప్తా ఉన్నారు.